తెలియదు మ్యామ్. నో ఓకే. మ్యామ్, తెలియదు. సో నిర్మల డౌట్ సెషన్ లో షీ విల్ రివీల్ ద గ్రూప్ మెంబర్స్ అన్నమాట. ఓకే, సో ఓకే దట్ దెర్ ఈస్ నో పార్షియాలిటీ లాగా, లైక్ వి గ్రూప్ వాళ్ళకేమో ఈజీ ఇచ్చారు మాకేమో హార్డ్ ఇచ్చారు అన్నట్లు లేకుండా, సో ఒక్కొక్క గ్రూప్ కి ఒక్కొక్క ప్రాజెక్ట్ అసైన్ చేస్తా, గ్రూప్ లో ఉన్న వాళ్ళు డిసైడ్ చేసుకోండి. అండ్ కోఆర్డినేట్ ఎలా అవ్వాలి ఏంటి అనేది కూడా చెప్తాను. ఓకేనా? ఓకే రైట్. సో ఓవరాల్ 9 groups, as you can see here, 9 groups అన్నమాట. ఏ గ్రూప్ లో ఎవరు ఉన్నారు సూన్ నిర్మల విల్ రివీల్. ఓకే, సో ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ చూస్తున్నారా? ఎవ్రీబడి కెన్ సీ దిస్ వెబ్సైట్, ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఎకో లైఫ్ పార్క్. యు ఆర్ ఏబుల్ టు సీ? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. మొత్తం చూడండి. రైట్, అప్ టు హియర్. ఇది ఏ పేజ్? దిస్ ఇస్ హోమ్ పేజ్. హోమ్ పేజ్. మళ్ళీ అబౌట్ లోకి వెళ్ళిపోదాం. లెట్ మీ క్లిక్ ఆన్ అబౌట్ పేజ్. మళ్ళీ ఇదేంటి? అబౌట్ సెక్షన్. నెక్స్ట్ అవర్ యానిమల్స్. సో మళ్ళీ అగైన్ అవర్ యానిమల్స్ అంటే ద నెక్స్ట్ టెంప్లెట్స్ అనే పేజ్ ఉంది. లీవ్ దిస్ టెంప్లెట్స్ పేజ్. ఓకే, సో ఈ టెంప్లెట్స్ పేజ్ ఏం అవసరం లేదు, ఇదిని క్రియేట్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ క్లిక్ ఆన్ గ్యాలరీ. సో గ్యాలరీ పేజ్ ఎలా ఉందో అలా డిజైన్ చేయాలి. నెక్స్ట్ బ్లాగ్. బ్లాగ్ లో నాకు ఇవన్నీ అవసరం లేదు, ఈ కింద కనిపిస్తున్న సబ్ ఐటమ్ ఏం అవసరం లేదు. బట్ బ్లాగ్ పేజ్ అనేది పోస్ట్ పేజ్ లో కనపడాలి. ఓకే, అండ్ కాంటాక్ట్. కాంటాక్ట్ లో దెర్ షుడ్ బి అ కాంటాక్ట్ ఫామ్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏం చేయాలో, ఇది ఈ ఫస్ట్ గ్రూప్ వాళ్ళకు నేను ఇచ్చే ప్రాజెక్ట్ అన్నమాట. దిస్ ఇస్ ద ప్రాజెక్ట్ అడ్రస్, ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. సో ప్రాజెక్ట్ వేరీ అవుతూ ఉంటుంది, కానీ చేసే ప్రాసెస్ అన్ని గ్రూప్స్కి ఒకటే ఉంటుంది. ఒకసారి అందరూ వినండి క్లియర్గా. నాకు యాజ్ ఇట్ ఈస్ అంటే యాజ్ ఇట్ ఈజే, ఇంకా ఈ వెబ్సైట్ ఎలా ఉందో ఎవ్రీథింగ్ అలాంగ్ విత్ ఫుటర్, individual pages and the images, text, buttons, everything నాకు యాజ్ ఇట్ ఈస్ కావాలి. అలైన్మెంట్స్ మిస్ అవ్వద్దు, ఇమేజెస్ యాజ్ ఇట్ ఈస్ ఉండాలి, ద షేప్స్ అలానే ఉండాలి, ఐకాన్స్ దట్స్ ఓకే. కొన్నిసార్లు ఎగ్జాక్ట్ ఇక్కడ ఉన్న ఐకాన్స్ అక్కడ దొరకకపోవచ్చు, ఐకాన్స్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవుతున్నాం. సో ఐకాన్స్ దట్స్ ఓకే, దొరికిన ఐకాన్స్ యాడ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ ఐకాన్ ఉంది, ఇలాంటి ఐకాన్ ఉంటే వాడండి, ఇలాంటి ఐకాన్ ఉంటే వాడండి, ఇలాంటి ఐకాన్ ఉంటే వాడండి, లేకపోతే దట్స్ ఓకే. ఓకే, బట్ రిమైనింగ్ ఎవ్రీథింగ్, ద ఇమేజెస్ దగ్గర నుంచి అలైన్మెంట్స్ కానీ, ద షేప్స్ కానీ, మార్జిన్స్, ప్యాడింగ్స్, ద ఫుటర్ పార్ట్, ద సోషల్ మీడియా ఐకాన్స్, ఎవ్రీథింగ్ నాకు ఎక్స్క్లూడింగ్ దిస్ టెంప్లెట్ పేజ్. ఈ పేజ్ అవసరం లేదు. ఓకే, ఈ పేజ్ని రిమూవ్ చేసుకోండి. అండ్ బ్లాగ్ కింద కూడా నాకు ఇవేం అవసరం లేదు, కానీ బ్లాగ్ని క్లిక్ చేస్తే నాకు ఏం కనిపించాలి? టోటల్ ఆర్టికల్స్. పోస్ట్లు కనిపించాలి. ఎన్ని పోస్ట్లు అంటే ఎస్, అందరికి ఒకటే 15 పోస్ట్లు ఐ వాంట్ టు సీ. అండ్ దేనికి రిలేటెడ్? ఇప్పుడు ఎకో లైఫ్ అనుకోండి, దేనికి రిలేటెడ్ బ్లాగ్స్ కనిపించాలి నాకు? అనిమల్స్ రిలేటెడ్. రిలేటెడ్ పోస్ట్లు కనిపించాలి నాకు. మీరు ఇంతకుముందు ఆల్రెడీ క్రియేట్ చేసినాం కదా, అవి ఓకేనా అంటే నో, నాకు ఫ్రెష్గా ఈ వెబ్సైట్కి రిలేటెడ్. సో దట్ రేపు పొద్దున మీరు ఎవరికైనా నువ్వు ఎలాంటి వెబ్సైట్ని డిజైన్ చేసావు అని అడిగితే నువ్వు ప్రౌడ్గా చూపించుకోగలుగుతావు. ఓకే, సో దట్ ఈస్ వై ఐమ్ గోనా గివ్ యూ దిస్ ప్రాజెక్ట్. సో అందరికి అర్థమైందా? ఎగ్జాక్ట్లీ విత్ ద కలర్స్, ఎవ్రీథింగ్, లోగోస్. ఇక నాకు యాజ్ ఇట్ ఈస్, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నాకు ఒరిజినల్ వెబ్సైట్ ఇదా మీదా అన్న డౌట్ కలగాలి. ఓకేనా?
అంత యాజ్ ఇట్ ఈస్ ఉండాలి, ఓకే. రైట్? కలర్స్ కూడా. సో ఇమేజెస్ మీరు ఎలా తెచ్చుకోవాలి అన్న డౌట్ ఉంటే లెట్ మీ గివ్ యూ వన్ స్మాల్ టిప్. ఒక ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకోండి విచ్ ఇస్ ఇమేజ్ డౌన్లోడర్ అన్న ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది, క్రోమ్ ఎక్స్టెన్షన్. ఇట్లా సర్చ్ చేయండి. సర్చ్ చేసిన తర్వాత యూ విల్ సీ ద ఫస్ట్ వన్. ఇక్కడ క్లిక్ చేయండి. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి నాకు ఇక్కడ రిమూవ్ అని చూపిస్తుంది. మీకేం చూపిస్తుంది? డౌన్లోడ్ అని. ఇన్స్టాల్. Download. ఇన్స్టాల్ ఫర్ క్రోమ్ అంటది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నాక మీరు ఏ వెబ్సైట్ లో ఉన్న ఇమేజెస్ కావాలనుకుంటున్నారో ఆ వెబ్సైట్ ని ఓపెన్ చేసి దిస్ ఈస్ ద క్రోమ్ ఎక్స్టెన్షన్ ఇక్కడ కనిపిస్తుందా? యూ Okay. వాంట్ మీ టు షో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూపించమంటారా? Yes, ma'am. చూపించండి ma'am ఒకసారి. సో లెట్ మీ సీ. ఇక్కడ యాడ్ టు క్రోమ్ అని కనిపిస్తుంది అండి, ఎస్ మ్యామ్. ఓకేనా? సో క్లిక్ ఆన్ యాడ్ టు క్రోమ్ అండ్ ఇక్కడ యాడ్ ఎక్స్టెన్షన్ క్లిక్ చేయండి. ఏమైంది? మనకు ఈ క్రోమ్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ అయిపోయింది కానీ కనబడదు క్రోమ్ లో. ఎప్పుడైనా మీరు ఏ క్రోమ్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకున్నా డిఫాల్ట్ గా అది కనబడదు. దాన్ని మనం ఇక్కడ క్రోమ్ బార్ లో పిన్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ ఎక్స్టెన్షన్ బాక్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఏది మనం ఇన్స్టాల్ చేసుకుంది ఇదే కదా, పైన ఇమేజ్ డౌన్లోడ్. దీన్ని మనం ఏం చేద్దాం, పిన్ చేద్దాం. ఇట్లా పిన్ చేస్తే ఏమైతుంది, ఇది ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా? రైట్. ఓకే మ్యామ్. సో ఇప్పుడు మీరు ఏ వెబ్సైట్కి వెళ్తారో ఆ వెబ్సైట్కి వెళ్ళి క్లిక్ ఆన్ దట్ ఇమేజ్ డౌన్లోడర్ ఎక్స్టెన్షన్. అందులో ఉన్న ఇమేజెస్ అన్నీ వచ్చేసినాయి చూడండి, అవునా? యు గాట్ ఇట్. సో వన్ బై వన్ మీరు ఏం చేస్తారు, సపోజ్ ఈ ఇమేజ్ కావాలంటే ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉందా, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, కెన్ యూ సీ? ఎస్ మ్యామ్. అది మీ ల్యాప్టాప్స్ లో స్టోర్ అయిపోతుంది. ఓకేనా? రైట్. ఓకే మ్యామ్. ఇగో ఐకాన్స్, లక్కీలీ యూ ఆల్సో గాట్ ఐకాన్స్. ఐకాన్స్ కూడా ఉన్నాయి, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్, దిస్ ఈస్ ఫర్ ఫస్ట్ గ్రూప్. అందరికి అర్థమైందా ప్రాజెక్ట్ ఎలా చేయాలి, రూల్స్? ఇస్ దట్ క్లియర్? ఎస్ మ్యామ్. ఎవ్రీబడి. Yes, ma'am. సెకండ్ గ్రూప్. Ma'am. Now comes the second group. Second group ki this one. ఓకే, ఇక్కడ కూడా మీరు ఏం వదిలేస్తారు, ఎక్స్క్లూడ్ దిస్ టెంప్లెట్స్ అండ్ బ్లాక్ కింద ఉన్న సబ్ ఐటమ్స్ ఎక్స్క్లూడ్ చేయండి. ప్రతి పేజ్ డిజైన్ చెయ్యాలి యాజ్ ఇట్ ఈస్. ఏ పేజ్ ఎలా ఉందో నాకు యాజ్ ఇట్ ఈస్ అలా డిజైన్ చేసుకొని రావాలి. ఓకేనా? ఓకే మ్యామ్. అండ్ ఇంకొకటి మర్చిపోయినా, ప్రతి ప్రాజెక్ట్ లో కామన్ గా ఉండేటివి ఏంటి, కామన్ గా కామన్ థింగ్స్ ఫర్ ఎవ్రీ ప్రాజెక్ట్ ఈస్ 15 పోస్ట్స్. అవునా? ప్రాజెక్ట్ డిజైనింగ్ వేరు వేరు ఉంటది కానీ పోస్టులు మాత్రం అందరు ఖచ్చితంగా 15 చేసుకొని రావాలి. ఏ వెబ్సైట్ కి రిలేటెడ్ ఆ వెబ్సైట్ కి 15 పోస్టులు చేసుకొని రావాలి విత్ టైటిల్ అండ్ సమ్ డిస్క్రిప్షన్ కూడా. ఓకే, కొంచెం డిస్క్రిప్షన్, ఆర్టికల్ లాగా డిస్క్రిప్షన్ కూడా రాయండి. అండ్ ఇంకొకటి ఏంటి, కాంటాక్ట్ ఫామ్ ఇన్ కాంటాక్ట్ పేజ్. ఏ పేజ్ లో కనపడాలి? Contact us page. కాంటాక్ట్ అస్ పేజ్ లో నాకు కాంటాక్ట్ ఫామ్ కనబడాలి. ఓకేనా? కాంటాక్ట్ ఫామ్ నాకు మీరు ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసుకొని కాంటాక్ట్ అస్ పేజ్ లో కనిపించాలి. ఇది నాకు కామన్ గా. అండ్ ఇంకొకటి వచ్చేసి ఖచ్చితంగా ఎవ్రీవన్ మస్ట్ హ్యావ్ వాట్సాప్ ఆప్షన్. ఓకే, రైట్? ఓకే మ్యామ్. Okay, ma'am. సో ఇది వచ్చేసి సెకండ్ గ్రూప్ కండి, యాజ్ ఇట్ ఈస్. ఇంకా ఫస్ట్ గ్రూప్కి ఏం చెప్పానో అదే, కలర్స్ కానీ సైజెస్ కానీ అలైన్మెంట్స్ కానీ ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈస్ చేసుకొని రావాలి. ఓకేనా? ఓకే మ్యామ్. దిస్ ఇస్ ఫర్ సెకండ్ గ్రూప్. సెకండ్ గ్రూప్కి ఇక్కడ మెన్షన్ చేస్తాను. రైట్, నెక్స్ట్ థర్డ్ గ్రూప్కి ఈ రోజ్ బర్డ్ కనిపిస్తుందా, దిస్ వెబ్సైట్.
అగైన్ యాజ్ ఇట్ ఈస్, కలర్స్ లో తేడా రావద్దు, నాకు ఇమేజెస్ లో తేడా రావద్దు. ఇక్కడ షాప్ అని ఉంది కదా, షాప్ ని రిమూవ్ చేసేయండి. ఓకే, మీకు షాప్ అవసరం లేదు, షాప్ గురించి మనం ఫ్యూచర్ లో నేర్చుకుందాం కానీ. సో డో నాట్ వర్క్ ఆన్ షాప్ పేజ్. షాప్ వద్దు, టెంప్లెట్స్ వద్దు, అండ్ బ్లాగ్ కింద ఇవి అవసరం లేదు. ఓకేనా? దిస్ ఈస్ ఫర్ థర్డ్ గ్రూప్ మ్యామ్. థర్డ్ గ్రూప్. నెక్స్ట్ హియర్ ఈ వెబ్సైట్ వచ్చేసి ఫర్ ఫోర్త్ గ్రూప్. ఓకేనా? రైట్, ఎస్ మ్యామ్. ఫోర్త్ గ్రూప్ వాళ్ళు. సో లెట్ మీ అయిపోయింది. నెక్స్ట్ ఫిఫ్త్ గ్రూప్. సిక్స్త్ గ్రూప్. ఇక్కడ ఎవరైనా ఇండివిజువల్ గా వర్క్ చేయాలనుకుంటున్నారా? ఎనీబడి వాంట్స్ టు వర్క్ ఇండివిజువల్లీ? నేను గ్రూప్ గా వర్క్ చేయాలనుకోవట్లేదు, నేను ఇండివిజువల్ గా వర్క్ చేస్తా అన్న వాళ్ళు Yes, ఎనీబడి? ma'am. Yes, ma'am. Yes, ma'am. ఓకే, ఎవరెవరు? Nag. Jayashree. ఎస్ మ్యామ్. సోమేశ్వరి అండ్ Nag. Jayashree. Nag. నేను కూడా నాగ్ చేస్తాను అండ్ నేను. జయశ్రీ, శ్రీవాణి. ఓకే, ఇండివిజువల్ గా చేస్తామన్న వాళ్ళు ఈ 4 మెంబర్స్. రైట్. సో నిర్మలకు చెప్పండి, నిర్మల ప్లీజ్ డోంట్ యాడ్ దమ్ ఇన్ ఎనీ గ్రూప్స్. వాళ్ళకు ఇందులో ఏదో ఒకటి ప్రాజెక్ట్ గా ఇచ్చేసేయండి. ఓకేనా? దిస్ ఈస్ ఫర్ ఫిఫ్త్ గ్రూప్. ఓకే, ఇది వచ్చేసి ఫిఫ్త్ గ్రూప్ కి. This is for sixth group. This is for seventh. ఇది అంత బాగాలేదు, బట్ ఇట్స్ ఈజీ వెబ్సైట్. ఇట్ ఈస్ వెరీ ఈజీ వన్. నేను ఇది ఇవ్వాలనుకోవట్లేదు. విల్ ట్రై దిస్.
ఆక్వా ఫ్యూషన్. ఓకే, ఇది వచ్చేసి Group 8 8. group. Okay, and finally raising. ఓకే, but not అంత బాగా ఏమనిపించట్లేదు. ట్రై ద అదర్ వన్. I like this too, so try it. This looks good. This is for finally 9th group. Okay, na? Clear? Okay, ma'am. Okay, So ma'am. these are the projects for each and every group and common things. ఖచ్చితంగా నాకు ఆ వెబ్సైట్లో ఏ కలర్స్ ఉన్నాయో, ఏ ఇమేజెస్ ఉన్నాయో అవే వాడాలి. హెడర్ కూడా నాకు ప్రాపర్గా ఇలానే ఉండాలి. హెడర్లో టెంప్లెట్ అనేది రిమూవ్ చేసేసుకోండి అండ్ బ్లాగ్ కింద ఉన్న ఐటమ్స్ రిమూవ్ చేసేసుకోండి. ఓకే, సో రిమైనింగ్ ఎవ్రీథింగ్ మీకు తెలిసిందే ఎలా చేయాలి. యూ మస్ట్ యూస్ ప్లగిన్స్ కాల్డ్ ఓన్లీ హోమ్ పేజ్ అండి, లేకపోతే అన్ని పేజెస్ మొత్తం అన్ని పేజెస్. Okay. మేడం Every టెంప్లెట్స్ పేజ్ page. క్రియేట్ చేయొద్దా? అంటే అసలు పేజ్ కూడా యాడ్ చేయొద్దు కదా మనం. ఏంటండి టెంప్లెట్స్ టెంప్లెట్స్ అనేది అవసరం లేదు. అవసరం లేదు కంప్లీట్లీ కదా. రిమూవ్ దిస్. యూ డోంట్ హ్యావ్ టు వర్క్ ఆన్ దిస్. బ్లాగ్స్ need not పేజ్ even- ఉండాలి కానీ కింద యాడ్ ఆన్స్ అవి ఉండొద్దు. జస్ట్ ఉండకూడదు. బాక్స్ అవి 15 యాడ్ చేయాలి. బ్లాగ్ ని క్లిక్ చేస్తే నాకు ఏం కనపడాలి? ఐ వాంట్ టు సీ ద 15 post 15 పోస్ట్. articles. ఓకే, రైట్. సో ఫార్ ప్రాజెక్ట్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా? You need to work on 2 plugins. Those are Elementor and Elements Kit. Elements kit. Elements kit. ఆ రెండింటిని వాడేస్తే సరిపోతుందా అండి? WhatsApp. అండ్ వాట్సాప్ కాంటాక్ట్ వాట్సాప్ ఒకటి అండ్ కాంటాక్ట్ ఫామ్ ఇంకోటి. వన్ సెకండ్, జస్ట్ అ సెకండ్. రైట్, ఇప్పుడు ఎలా కోఆర్డినేట్ చేసుకొని గ్రూప్ వైజ్ గా పనిచేయాలో చెప్తాను. మీరు ఒక 5 మెంబర్స్ అనుకోండి. సో మీ 5 మెంబర్స్ ఇన్ కేస్ నాకు గ్రూప్ తోని ఫ్లెక్సిబుల్ గా లేదు అనుకుంటే ఇండివిజువల్ అయినా పనిచేయండి. బట్ ఐ వుడ్ రికమెండ్ గ్రూప్స్ కంపేర్ టు వర్క్ ఇండివిజువల్లీ. ఎందుకంటే గ్రూప్ తో పని చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు అక్కడ టీమ్ కోఆర్డినేషన్ పెరుగుతుంది. సో రేపు పొద్దున మీరు ఒక కంపెనీకి వర్క్ చేసిన, ఒక ఫ్రీలాన్సర్ గా పనిచేసిన, ఆ టీంతో ఎలా కోఆర్డినేట్ అవ్వాలి. సో లెట్స్ సే ఇప్పుడు టీంలో దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ అనుకుందాం, లైక్ భరత్ అండ్ హారిక, జయశ్రీ, ఇట్లా ముగ్గురు ఉన్నారు. సో ఇప్పుడు భరత్ కి ఈ ఎలిమెంట్ ఆరల్స్ దీనికి ఈ ఫస్ట్ సెక్షన్ కి ఏ కాలం తీసుకోవాలి, సారీ ఏ ఎలిమెంట్ తీసుకోవాలి అనేది తెలియకపోతే హారికకు తెలిసి ఉండొచ్చు. ఓకే, సో హారిక కెన్ గివ్ ద టిప్స్ అన్నమాట. సో ఇలా నాలెడ్జ్ అనేది షేర్ చేసుకుంటూ చెయ్యండి. అందుకనే నేను గ్రూప్స్ చేసేది. ఓకే, గ్రూప్ ఎందుకు చేయమంటున్నానంటే సో దట్ ఒక పర్సన్ కి తెలియకపోయినా ఇంకో పర్సన్ కి ఆ ఐటమ్ గురించి తెలిస్తే దట్స్ హౌ యూ షేర్ ద నాలెడ్జ్ అండ్ యూ గ్రో టుగెదర్ అన్నమాట. ఓకే, సో ఇక్కడంతా మనం నాలెడ్జ్ ని షేర్ చేసుకోవడము, ఒకరికి తెలియకపోతే నేర్పించడము, ఇలానే మనం ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలి. లేదు నేను ఇండివిజువల్ గా పనిచేస్తాను, ఐ డోంట్ నీడ్ ఎనీవన్స్ హెల్ప్ అనుకుంటే హ్యాపీగా ఇండివిజువల్ గా కూడా చేయండి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఓకేనా, రైట్. సో గ్రూప్స్ ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి అంటే నిర్మల విల్ షేర్ ద గ్రూప్ కాంటాక్ట్ డీటెయిల్స్. ఓకే, అందులో
ఆ 5 మెంబర్స్ని ఉంటారు కదా, మీరు డైలీ ఒక టైమింగ్ ని ఫిక్స్ చేసుకొని మీరు ఎలా కోఆర్డినేట్ అవుతారో మీ ఇష్టం. గూగుల్ మీట్ లో కనెక్ట్ అవుతారా ఆర్ ఎల్స్ మీ ఇష్టం. ఎలా కోఆర్డినేట్ అవుతారో ఇట్స్ అప్ టు యూ. దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు. సో మీరు కలిసి చేస్తారా, వాట్సాప్ లో కాంటాక్ట్ అవుతూ చేస్తారా అనేది ఇట్స్ అప్ టు యూ. కానీ ఎవరి వెబ్సైట్ లో వాళ్ళే పనిచేయాలి. ఓకేనా? రైట్. గ్రూప్ ప్రాజెక్ట్ అంటే అందరు కలిసి ఒక్క వెబ్సైట్ మీద పనిచేయడం కాదు. ఏంటి, ఎవరి వెబ్సైట్ లో వాళ్ళే చేసుకోవాలి. ఇప్పుడు నలుగురు ఒక టీమ్ లో ఉన్నారనుకోండి, నలుగురి వెబ్సైట్స్ లో మీ అందరికి ఒక్కొక్కరికి ఇండివిజువల్ వెబ్సైట్ ఉంది కదా, అవునా లేదా? ఎస్ మ్యామ్. ఆ ఇండివిజువల్ ఒక్కొక్కరు వెబ్సైట్ లో అదే డిజైన్ ఉండాలి. అందరు కలిసి ఒక్క వెబ్సైట్ కాదు. ఇప్పుడు సపోజ్ ఈ వెబ్సైట్ నేను ఒక 5 మెంబర్స్ కి ఇస్తే ఆ 5 మెంబర్స్ వెబ్సైట్ లో ఇదే డిజైన్ ఉండాలి. ఓకే. సో మీరు మాట్లాడుకొని ఏ సెక్షన్ తీసుకుంటే బెటర్, ఏ కాలమ్ ఆర్ ఏ ఎలిమెంట్ తీసుకుంటే బెటర్, కంటైనర్స్ ఎట్లా వాడాలి, మార్జిన్స్ ఎట్లా వాడాలి, ఇట్లా మీరు డిస్కస్ చేసుకొని ఎవరి వెబ్సైట్ లో వాళ్ళే పనిచేయాలి. అందరు కలిసి ఒక్క వెబ్సైట్ మీద పనిచేయడం కాదు. అందరు కలిసి ఒక్క వెబ్సైట్ మీద పని చేస్తే ఏమైతుందో నాకు తెలుసు. ఒకరు పని చేస్తారు, ఇంకోరు సైలెంట్ గా కూర్చుంటారు. ఓకే, దట్ ఐ డోంట్ వాంట్. ఎవరి వెబ్సైట్ లో వాళ్ళే పనిచేయాలి. బట్ ఏ గ్రూప్ లో ఉంటే ఆ గ్రూప్ వెబ్సైట్ డిజైన్ మీ వెబ్సైట్లలో ఉండాలి. ఓకేనా? నిర్మల విల్ షేర్ యూ ద కాంటాక్ట్ నెంబర్స్. ఆ గ్రూప్ మెంబర్స్ కాంటాక్ట్ నెంబర్స్ షేర్ చేస్తుంది. మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుంటారో ఎలా కోఆర్డినేట్ చేసుకుంటారో చూసుకోండి మరి. ఓకే. అండ్ చిన్నపిల్లలాగా బిహేవ్ చేయొద్దు. నాకు వాళ్ళైతేనే వర్క్ చేస్తా, వీళ్ళైతేనే వర్క్ చేస్తా, ఆ గ్రూప్ లోనే ఉంటా, ఈ గ్రూప్ నో. చిన్నప్పుడు అదేదో స్కూల్లో ప్లేసెస్ మారుస్తే నా ఫ్రెండ్ పక్కనే కూర్చుంటా అన్నట్లుగా అట్లాంటివి అయితే చేయొద్దు. సో ఇప్పుడు మనం కంపెనీకి వెళ్తే మనకు తెలిసిన వాళ్ళు ఉంటారా చెప్పండి? లేదు కదా, రైట్? సో మరి ఎలా డీల్ చేస్తాం మనం? అప్కమింగ్ సిచ్యువేషన్స్ ని ఎలా డీల్ చేస్తాం? మనం ఒక 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 సేఫ్ జోన్ లో ఎప్పుడు ఉండొద్దండి. కమ్అట్ ఆఫ్ దట్ జోన్. ఆ బాక్స్ నుంచి బయటికి రండి. టేక్ రిస్క్ అండ్ వర్క్ హార్డ్. ఓకే, రైట్? క్లియర్ ఓకే అయిందా? మ్యామ్. ఎస్. అండ్ Ma'am, ఇంకొకటి స్ట్రిక్ట్ గా చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, నాకు ఇది హ్యాబిట్ అయిపోయింది. ఎవ్రీ బ్యాచ్ కి నేను ప్రాజెక్ట్ ఇచ్చేటప్పుడు స్ట్రిక్ట్ గా నేను ఇది ఒకటి చెప్పాల్సి వస్తుంది. బికాస్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ దట్ ఐ హ్యాడ్ అనమాట. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ వల్ల నేను ఈ ప్రాజెక్ట్ ని తీసేద్దాము అని కూడా నేను చెయ్యలేను. బికాస్ ఐ వాంట్ మై స్టూడెంట్స్ టు గెట్ పర్ఫెక్ట్. సో మ్యాటర్ ఏంటంటే సేమ్ ఇలానే ఐ వాజ్ క్రియేటింగ్ గ్రూప్స్ ఫర్ ప్రీవియస్ బ్యాచెస్ లైక్ లాస్ట్ ఇయర్ అనమాట. ఐ డోంట్ నో, ఒక కాంపిటీటర్ మన బ్యాచ్ లో జాయిన్ అయ్యారు. ఓకే, సో మనకు తెలియదు కదా. సో మనం ఎప్పటిలాగానే ఒక పర్సన్ ని స్టూడెంట్ లాగానే అనుకొని నమ్ముతాం. బట్ ఐ డోంట్ నో వాళ్ళ కాంపిటీటర్స్ అనేసి మనకు తెలియదు. సో కాంపిటీటర్స్ టు స్టీల్ ద వే ఆఫ్ ప్రొసీజర్, మన దగ్గర ఎలా నడుస్తుంది ఏంటి ఇలాంటి చూడడానికి వన్ కాంపిటీటర్స్ జాయిన్ ద కోర్స్ అన్నమాట. సో నేను యాజ్ యూజువల్ గా మనకి ఏంటి స్టూడెంట్స్ అనుకున్నట్లుగా నేను ప్రాజెక్ట్ ఇచ్చాను. అండ్ ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు స్టూడెంట్స్ కి ఎవరికి వాళ్ళకు నెంబర్స్ ఉన్నాయి కాబట్టి గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. దెన్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది అనమాట. సో వాళ్ళు ఓడిఎంటీని దే స్టార్టెడ్ డిగ్రేడింగ్ ఓడిఎంటీ, దే స్టార్టెడ్ టాకింగ్ బ్యాడ్ అబౌట్ ఓడిఎంటీ ట్రైనింగ్స్ గురించి. ఒక స్టూడెంట్స్ ని ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేశారు. బట్ స్టూడెంట్స్ నోస్ రైట్, వాళ్ళకి తెలుసు ఎలా ఏం నడుస్తుంది అనేసి వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ ట్రాప్ లో ఎవరు పడలేదు. సో వేరస్ ఒక స్టూడెంట్ నా దగ్గరికి రీచ్ అవుట్ అయ్యి, మేడం ఇట్లా వేరే ఇన్స్టిట్యూట్ ని ప్రమోట్ చేస్తుంది ఒక ఆమె, అండ్ షీఈస్ లేడీ మోర్ ఓవర్, వేరే ఇన్స్టిట్యూట్స్ ని ప్రమోట్ చేస్తుంది, ఆమె కొంచెం తేడాగా బిహేవ్ చేస్తుంది మేడం అంటే, దెన్ ఐ గాట్ టు నో, వెనకాల బ్యాక్ అండ్ రీసెర్చ్ చేసేస్తే దెన్ ఐ గాట్ టు నో దట్ షీ వాజ్ అవర్ కాంపిటీటర్. ఓకే, సో అప్పటి నుంచి ఐ కీప్ టెలింగ్ టు ద ఎవ్రీ బ్యాచ్ అనమాట, వెన్ ఎవర్ ఐ క్రియేట్ సచ్ ప్రాజెక్ట్ గ్రూప్స్ అండ్ ఆల్, ఎవరైనా ఇట్లాంటివి ఇన్ కేస్ నాకు తెలియదు కదా, అందరినీ స్టూడెంట్స్ అనుకుంటాం కాబట్టి, బై ఎనీ ఛాన్స్ మీకు ఇట్లా గ్రూప్స్ చేసుకున్నప్పుడు ఎవరన్నా నెగిటివ్ గా ఆరల్స్ వేరే ఇన్స్టిట్యూట్స్ గురించి మాట్లాడడం ఆరల్స్ దేని గురించి అయినా మాట్లాడుతూ ఉంటే ప్లీజ్ డూ లెట్ మీ నో. ఓకేనా? యా, రైట్.
సో ఇది ఒక్కటి గుర్తు పెట్టుకొని వర్కౌట్ చేయండి అండ్ డు నాట్ డిస్టర్బ్ అదర్ క్యాండిడేట్స్ ఇన్ ద గ్రూప్. ఓకే, గ్రూప్ ఉంది కదా అనేసి ఇక మన మన ఫ్రీ టైంలో వాళ్ళు ఫ్రీగా ఉండకపోవచ్చు, సో వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. ఎవరి టైంకి వాళ్ళు మనం అందరి టైంకి రెస్పెక్ట్ ఇచ్చేసి ఎవరు ఏ టైమింగ్లో అవైలబుల్గా ఉంటారు అనేసి ఒకసారి ఫిక్స్ చేసుకొని కోఆర్డినేట్ అండ్ వర్క్. ఓకే, సో డిస్టర్బెన్స్ మాత్రం లేకుండా, ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ప్రాజెక్ట్ని ఫినిష్ చేయండి. ఓకేనా? ఇస్ దాట్ క్లియర్ ఎవ్రీబడి? క్లియర్ మ్యామ్. Right. So, and yeah, I'm gonna give you, yes, టెక్స్ట్ స్టైల్ కూడా సేమ్ ఉండాలా మ్యామ్? text size కూడా సేమ్ ఉండాలి, style. ఫాంట్ కూడా సేమ్ ఉండాలి, స్టైల్స్ కూడా సేమ్ ఉండాలి. మేడం టైం ఎంత ఇస్తారు మేడం? ఇస్తారు మ్యామ్ ఫస్ట్. టైం ఇస్తాను, డోంట్ నాట్ వరీ అబౌట్ ద టైం. దసరా ఎప్పుడు? 2వ తేదీ మ్యామ్. సెకండ్ థర్డ్ ఫోర్త్. కిడ్స్ అందరికి హాలిడేస్ మేము అవి కూడా దసరా 3 రోజులు, మళ్ళీ నేను 3 రోజులు హాలిడేస్ ఇయ్యాను, డోంట్ వరీ. ఏదో ఒక్క రోజు ఇస్తాము. మ్యామ్ పిల్లలందరికీ ఏం హాలిడేస్ పండగనా? ఇప్పుడు అది. కొంచెం Ma'am, please చూసుకునివ్వండి, try చేయండి. పూర్తి టైం ఇవ్వండి మ్యామ్. చాలా 3 days అలా try చేయండి. ఉన్నాయి మ్యామ్. నో సెకండ్ అనేది మెయిన్ పండగనా? ఏ రోజు? సెకండ్ మేడం సెకండ్ మేడం మెయిన్ పండుగ. సెకండ్ వస్తుంది. సరే, వాట్ ఈస్ ద డేట్ టుడే? 22nd కదా. Yes, ma'am. ఎస్ మ్యామ్. ఫస్ట్ కు సబ్మిట్ చేస్తారా? విల్ యూ సబ్మిట్ ఆన్ ఫస్ట్? మ్యామ్ కిడ్స్ కి హాలిడేస్ ఉంటాయి మ్యామ్ ఇప్పుడు కొంచెం. హాలిడేస్ మ్యామ్ వాళ్ళకి కూడా. యూ విల్ నాట్ హ్యావ్ క్లాస్ ఫర్ నెక్స్ట్ 1 week. మీకు ఎప్పటి వరకు టైం ఇస్తానో అప్పటి వరకు మీకు ఏం క్లాస్ ఉండదు. యూ విల్ నాట్ ఈవెన్ హ్యావ్ డౌట్ సెషన్స్. సో ఐ థింక్ మీకు టైం ఉంటుంది అనుకుంటా. రేపటి నుండి క్లాస్ ఉండదా? క్లాసెస్ ఎందుకు ఉండవు మేడం? క్లాసెస్ ఎందుకున్నా మేడం? క్లాసెస్ ఎందుకు ఉండవంటే, మీరు ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలి అంటే నెక్స్ట్ స్టెప్ కి నేను మూవ్ అవ్వకూడదు. ఇఫ్ ఐ మూవ్ టు ద నెక్స్ట్ మాడ్యూల్, ఇఫ్ ఐ మూవ్ టు ద నెక్స్ట్ ప్లగిన్స్, ఆ రోజుకి ఆ టాస్క్ వస్తుంది మళ్ళీ మీకు. ఓకే, ఎస్ సో మీరు ఆ టాస్క్ చేయలేరు అండ్ ఈ ప్రాజెక్ట్ కూడా పెండింగ్ లో పడిపోతుంది. రెండు కాకుండా సగం సగం అవుతుంది. ఓకే, అండ్ నేను రోజు క్లాస్ తీసుకొని నెక్స్ట్ టాపిక్ కి మూవ్ అవ్వకుండా అయితే ఉండలేను కదా, రైట్? ఐ హ్యావ్ టు మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్ అట్ ఎనీ కాస్ట్. కాబట్టి మళ్ళీ నేను టాపిక్ మూవ్ అయ్యి మళ్ళీ దాని మీద మీరు ప్రాక్టీస్ చేయకపోతే మళ్ళీ అగైన్ దెర్ ఈస్ నో యూస్. అట్లీస్ట్ ఒక 2 days కి కూడా ఉండదా? డౌట్ సెషన్ పెట్టడానికి నాకేం ప్రాబ్లం లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం టు కండక్ట్ డౌట్ సెషన్. కానీ డౌట్ సెషన్ అటెండ్ అయితే ఏమైతుంది, మీరు డౌట్స్ అన్ని డౌట్ సెషన్ లో క్లారిఫై చేసుకుంటారు. ఎప్పుడు మీ బ్రెయిన్ ని పెడతారు, మీ బ్రెయిన్ పెట్టి ఆలోచించేది ఎప్పుడు? మరి నాకు డౌట్ సెషన్ పెట్టడానికి డైలీ డౌట్ సెషన్ కండక్ట్ చేయొచ్చు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమే లేదు. కానీ డౌట్ సెషన్ పెట్టడం వల్ల మీరు రోజు రోజు ఆ డౌట్ నిన్నే క్లారిఫై చేసుకుంటారు. కానీ దెన్ వెన్ ఆర్ యూ గోయింగ్ టు ఫాల్? మీరు కింద పడేది ఎప్పుడు, నేర్చుకునేది ఎప్పుడు, దాని మీద స్ట్రిక్ట్ గా రీసెర్చ్ చేసేది ఎప్పుడు? ఇప్పుడు మీకు ఒక సోర్స్ అనేది హ్యాండ్ లో లేకపోతే మీరే మీకు సోర్స్ అయిపోతారు. దెన్ అప్పుడే మీ యాక్చువల్ ఎఫర్ట్, యాక్చువల్ థింకింగ్ అనేది బయటికి వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఈ సెక్షన్ ఎలా చేయాలో నాకు తెలుసు, ఓకే, బట్ ఇప్పుడు డౌట్ సెషన్ లో నన్ను అడిగితే నేను రివీల్ చేస్తా. కానీ మీరు ఎప్పుడు నేర్చుకుంటారు ఇది ఏ సెక్షన్, నేను ఎలా ఏ కాలం ఎట్లా తీసుకుంటే బెటర్ అనేసి మీరు ఎప్పుడు రీసెర్చ్ చేస్తారు? యా, సో దట్ ఈస్ వై ఐ డోంట్ వాంట్ టు కండక్ట్ ద డౌట్ సెషన్. కానీ 2 days కి ఒకసారి కండక్ట్ చేయమంటే చేస్తా, బట్ ఐ డోంట్ రికమెండ్ దాట్ ఆల్సో. మీరే డిసైడ్ చేసుకొని చెప్పండి. సో ఇవాళ 22nd కదా, 1 2 3 థర్స్డే కండక్ట్ చేయమంటారు ఒకసారి? మీ ఇష్టం. థర్స్డే కండక్ట్ చేయమంటే చేస్తా 1 day. లేదు రోజు కండక్ట్ చేయమంటారా? చెప్పండి. రోజు ఐ నెవర్ ఎవర్ రికమెండ్ రోజు కండక్ట్ చేయమనే వాళ్ళు ఎవరు చెప్పండి ఒకసారి. చెప్పండి. రోజు కనెక్ట్ చేయండి మేడం, ఎందుకంటే 45 days ఉంది నాకు ఒక్కడికే అనుకుంటున్నా. తెలుసు తప్పు టైం కదా. దానికి దీనికి సంబంధం లేదు బై. నీకు 45 days అయినా 3 months అయినా దానికి దీనికి సంబంధం లేదు. ఓకే, దీస్ డేస్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఇన్ టు యువర్ కోర్స్ ప్రోగ్రామ్. ఓకే,
ఈ డేస్ మీకు ఇచ్చే ఈ ప్రాజెక్ట్ డేస్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఇన్ టు యువర్ కోర్స్ ప్రోగ్రామ్. మీ కోర్స్ డ్యూరేషన్ లో ఈ డేస్ ని కన్సిడర్ చెయ్యము. ఓకేనా? ఓకే. థర్స్డే ఇస్ ఫైన్. దానికి Thursday డేట్స్ కి okay, ma'am. డేస్ కి డ్యూరేషన్ కి దానికి ఏం సంబంధం పెట్టుకోకండి. ఓకే, సబ్జెక్ట్ మ్యాటర్స్ ద మోస్ట్. ఓకే, సబ్జెక్ట్ మెయిన్ గా రావాలి మీకు. దెన్ థర్స్డే ఓకే మ్యామ్. ఏంటంటే థర్స్డే ఓకే మ్యామ్. థర్స్డే ఓకే మ్యామ్. ఓకే అర్థం కాలే. థర్స్డే ఓకేనా? ఓకే డౌట్ స్టేషన్ అందరికి Yes. కావాలంటే థర్స్డే ఆర్ వెన్స్డే గానీ ఆరల్స్ థర్స్డే అండ్ మండే పెడదామా? థర్స్డే అండ్ మండే. మండే ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. థర్స్డే మండే అండ్ వెన్స్డే యూ నీడ్ టు సబ్మిట్ ద ప్రాజెక్ట్. ఓకే, ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. వెన్స్డే విల్ బి యువర్ డెడ్ లైన్. వెన్స్డే రోజు ప్రాజెక్ట్ ని సబ్మిట్ చేయాలి. అండ్ ఎగ్జామ్ మొన్న రాశారు కదా, ఎగ్జామ్స్ మార్క్స్ రివీల్ కాలే కదా మీకు ఇంకా? అయినాయి మ్యామ్ మ్యామ్. వచ్చాయి మ్యామ్ ఆల్రెడీ. వచ్చాయి మ్యామ్. వచ్చాయి మ్యామ్. వచ్చేసినాయా? ఓకే. ఎస్ మ్యామ్. రిజల్ట్ హూ గాట్ 25 out of 25? ఎస్ సురేష్ మ్యామ్. వెరీ గుడ్. చూడాలి మ్యామ్, తెలియదు. చూడలేదు మ్యామ్. చూడండి చూడండి, గ్రూప్ లో పెట్టారు కదా. మీ ఆల్సో మ్యామ్. సూపర్. శ్రావణియా? ఎస్ మ్యామ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా సుధా మ్యామ్. సుధా. రైట్. సో మార్క్స్ డిస్ప్లే చేసేది ఐ డోంట్ వాంట్ టు డిగ్రేడ్. ఒకరి నుంచి ఒకరు కంపేర్ చేసి డిగ్రేడ్ అవ్వడానికి నేను మార్క్స్ ఏమి ఇవ్వట్లే. అది ఒక కాంపిటేటివ్ స్పిరిట్ గా చూసుకోండి. ఓకే, కాంపిటీషన్ గా తీసుకొని మూవ్ ఫార్వర్డ్. ఓకే, సో మార్క్స్ తక్కువ వచ్చినాయి కదా అనేసి ఆ ఫీలింగ్ పెట్టుకోవద్దు. మార్క్స్ తక్కువ వచ్చినాయి కదా, నెక్స్ట్ ఏం చేస్తే బెటర్. ఎందుకంటే మనం ఈ కోర్స్ అందరం ఒక గోల్ పెట్టుకొని జాయిన్ అయినాం కాబట్టి అదే ఫైర్ ని కంటిన్యూ చేద్దాం. ఓకే, దిస్ ఈస్ నాట్ సంథింగ్ ఏదో ఇక అట్లా నేమ్స్ ఎక్కి చేస్తాము అన్నట్లు కాకుండా ఫుల్ ప్లెడ్జ్డ్ గా నేర్చుకోవాలి. ఓకేనా? రైట్. ఎస్ మ్యామ్. సో దిస్ ఈజ్ యువర్ ప్రాజెక్ట్ గైడ్ లైన్స్. ఇంకా ఈ ప్రాజెక్ట్ మీద ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏ ప్లగిన్స్ వాడాలి, ఎలా చేయాలనేది అయితే ఐ నెవర్ రివీల్. ఎలా చేయాలనేది మీకు వదిలేస్తా. కానీ ప్రాజెక్ట్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా మేడం స్టెర్లింగ్ మీద వర్క్ చేయొచ్చా నేను స్టర్లింగ్ గ్రూప్ లో? ఫైనాన్స్ చెప్పండి. సంబంధించింది స్టెర్లింగ్ వెబ్సైట్ ఉంది మేడం. అవును, ఇగో మీకు ముందే అది own గా కనిపిస్తుందా? అది ఓన్ గా దాని మీద వర్క్ చేసుకోవచ్చా? గ్రూప్ వైజ్ గా పని చేయాలి. మీరు అదే ఏ group గ్రూప్ wise లో గానే? వస్తే మీరు ఎస్పెషల్లీ దీని మీదనే పని చేయాలనుకుంటున్నారా? అవును మేడం. ఓకే, సో ఐ విల్ టెల్ నిర్మల నరేంద్రకు ఇదే అంటే ఇవ్వండి. తను ఏ గ్రూప్ లో ఉన్నా కూడా ఐ థింక్ నిర్మల ఇస్ నాట్ దేర్. నిర్మల వచ్చిన తర్వాత చెప్తాను, సరేనా? ఓకే మేడం. ఆర్ఎల్స్ చెప్పండి, నిర్మలకు చెప్పండి, తను ఇస్తుంది. ఓకే, ఓకే మేడం. రైట్. ఇంకా ప్రాజెక్ట్ తరపున ఇంకేమైనా డౌట్స్? యాక్చువల్ ప్రాజెక్ట్ గురించి కాదు, యాక్చువల్ ఐ హ్యావ్ ఆల్రెడీ చెప్పండి. ఇన్ఫార్మ్ వర్కింగ్ ఆన్ ద పొలిటికల్ సైడ్. ఓకే, అవునవును, శ్రావణ్ కదా. చెప్పండి. యాక్చువల్లీ ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు రిలీవ్ బై దిస్ మంత్ ఎండ్ అనమాట. ఓకే, సో నా ఆర్డర్స్ అన్ని కీపింగ్ ఆర్డర్ అవన్నీ చూసుకుంటున్నాను. అందుకని చెప్పేసి లాస్ట్ సాటర్డే దానికంటే ముందు రోజు ఈ టాస్క్ ఏం ఫినిష్ చేయలేదు. సో నాకేంటంటే ఈ ఓకే. 25th లోపున అన్ని థింగ్స్ ఆర్డర్లో ఉంటాయి. ఇది ఇప్పుడు గ్రూప్ లో జాయిన్ అవ్వాలా, ఇండివిజువల్ గా చేయాలా అనేది. ఎందుకంటే ఇప్పుడు నేను నా టైమింగ్ సెట్ అవ్వకపోతే మీ గ్రూప్ టైం సెట్ అవ్వదు కాబట్టి. అండ్ 25th వరకు మీకు అన్ని సెట్ అవుతాయి. సరే, మీరే చూడండి, మీకు ఏది ఫ్లెక్సిబుల్ అవుతుందో చూడండి మీరే. శ్రవణ్, మీరు గ్రూప్ వైజ్ గా చేస్తాను, నాకైతే ఏం ప్రాబ్లం లేదు. మీరు ఎలా చేసినా నాకు మాత్రం పర్ఫెక్ట్ గా డిజైన్ కావాలంతే. మీరు గ్రూప్ చేసినా ఇండివిజువల్ గా చేసినా. సో మీరే చూడండి, మరి మీకు ఎట్లా ఫ్లెక్సిబుల్ ఉంటే అలా చేయండి. ఓకేనా? మ్యామ్, పర్ఫెక్ట్. చెప్పండి. మార్క్స్ చెక్ చేశాను, 25 వచ్చాయి. బట్ మీరు థియరీ అని అన్నారు కదా, అప్పుడు అంటే జస్ట్ నోట్ చేసుకోమంటారా? పాయింట్స్ ఏమన్నా ఇంటర్వ్యూ పర్పస్ యూజ్ అవుతాయా ఫ్యూచర్ లో? ఖచ్చితంగా యూజ్ అవుతాయి, ఖచ్చితంగా. అదే నిన్న ఎగ్జామ్ లో కూడా అడిగారు కదా క్వశ్చన్స్. సో ఖచ్చితంగా యూజ్ అవుతాయి. మ్యామ్, I got Definitely. also 25 మ్యామ్. సూపర్.
చాలా మంది బాగా పర్ఫామ్ చేశారు. వెరీ గుడ్. కాపీ కొట్టలేదా? నో మ్యామ్. అదే No, విన్నదే ma'am. రాసాము. అదే ఓన్గా మ్యామ్ రాసాను నేను కూడా, అందుకే కదా మాకు అడుగుతున్నాను. థియరీ అనేటప్పటికి ఆ 25 క్వశ్చన్స్ చూసేటప్పటికి థియరీ ఉంది ఎగ్జాక్ట్ గా థియరీ ఎక్కడ ఇది థియరీ మీ ఓన్ వర్డ్స్ లోనే రాసేసుకోండి. ఇప్పుడు అదే ఓన్ ఇంటర్వ్యూకి వర్డ్స్ వెళ్ళినాం లోనే కదా, రాసాం కదా, ఎలా మరి అలాగే ప్రిపేర్ అదే అవ్వాలి. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. బట్ ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ ఆల్సో గివ్ యూ వన్ టిప్ టు జనరేట్ యువర్ ఓన్ నోట్స్. మీకు నోట్బుక్ ఎల్ఎం అనేది ఒక టూల్ ఉంటుంది. దిస్ ఈస్ అన్ ఏఐ టూల్. ఓకే, నోట్బుక్ ఎల్ఎం డాట్. మీరు ఇన్ కేస్ యూ ఆల్సో హ్యావ్ చాట్ జీపీటీ కదా, ఈ డేస్ లో చాట్ జీపీటీ ఉంది కాబట్టి అదే దాన్ని అడిగినా కూడా మీకు ఈజీగా మన టాపిక్ కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ జనరేట్ చేసేస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు నేను మీకు ఇచ్చిన కదా 10 AM. యా, Yes, ma'am. ఈ హోల్ నోట్స్ ఉంది కదా, యా, ఈ హోల్ నోట్స్ ఏం చేస్తారంటే ఒకసారి డౌన్లోడ్ చేద్దాం ఉండండి. Link చేస్తున్నాను. ఎస్, లెట్ us డౌన్లోడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్డ్. ఓకే, వర్డ్ లోకి డౌన్లోడ్ చేద్దాం. ఓకే, డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ దట్ ఫైల్. ఏంటి పీడిఎఫ్? ఓకే, పీడిఎఫ్ లాగా అంటుంది కాబట్టి లెట్ మీ డౌన్లోడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీడిఎఫ్. ఎందుకంటే ఇది పీడిఎఫ్ గానే యాక్సెప్ట్ చేస్తుందట. ఇగో సపోర్టెడ్ ఫైల్ టైప్స్. సో లెట్ మీ అప్లోడ్ దాట్. ఓకే, ఇగో చూడండి, ఇది ఏం చేస్తుందంటే మొత్తం మీకు ఆ నోట్స్ లో ఏమేమి ఉన్నాయో మొత్తం అంతా మీకు రివిజన్ లాగా ఒకటి ఇచ్చేస్తుంది. ద సోర్స్ డాక్యుమెంటెడ్ టైటిల్ 10 AM నోట్స్, అవుట్లైన్ వేరియస్ కాన్సెప్ట్స్, ఇగో స్టాటిక్, డైనమిక్, పోస్ట్, అందులో మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం అన్ని ఉన్నాయి చూడండి. యా, సో ఇప్పుడు ఇక్కడ మీరు స్క్రోల్ చేస్తే ఇది ఆడియో ఓవర్వ్యూ కూడా ఇస్తుంది. అంటే మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం, ఆ నోట్స్ లో ఏమేమి ఉందో మొత్తం వాయిస్ రిపోర్ట్ లో కూడా ఇస్తుంది. మైండ్ మ్యాప్ అన్న ఆప్షన్ కనిపిస్తుందా? యూ సీ దిస్ మైండ్ మ్యాప్. యా, Yes, ma'am. దాన్ని క్లిక్ చేయండి. ఇగో రెడీ అయిపోయింది. ఇక్కడ క్లిక్ చేస్తే మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం ఏంటి, వెబ్సైట్ టైప్స్ స్టాటిక్ టైప్స్ అండ్ డైనమిక్స్. స్టాటిక్ లో ఫ్రంట్ పేజ్ ఇస్ కాన్స్టాంట్ వితౌట్ చేంజెస్. ఇగో చూడండి, డైనమిక్ ఫ్రంట్ పేజ్ కీప్స్ చేంజింగ్, లేటెస్ట్ పోస్ట్ అప్డేట్ కెనాట్ క్రియేట్ సపరేట్ పోస్ట్ పేజ్. మనం సేమ్ డిస్కస్ చేసుకుంది ఉందా లేదా? Yes, రైట్, ma'am. చూడండి, పోస్ట్ రిలేటెడ్ కాంపోనెంట్స్, పోస్ట్ ని ఆర్టికల్స్ అని అనొచ్చు, బ్లాగ్స్ అని అనొచ్చు. పోస్ట్ పేజ్ కేటగిరీస్, సర్వీస్ అండ్ టాస్క్స్. ఓకే, సో మనం రెగ్యులర్ టాస్క్ ఏమేమి ఇస్తున్నాం, ఇగో చూడండి, న్యూస్, బ్లాగింగ్, వెబ్సైట్ ఆ రోజు ఇచ్చిన టాస్క్ అంతా ఇస్తుంది. అవునా కదా? రైట్. సో ఇక్కడ నేను ఏంటి, ఓన్లీ ఈ పేజ్ మాత్రమే డౌన్లోడ్ అయినట్టుంది. దీన్ని కూడా ఒకసారి డౌన్లోడ్ చేద్దామా? షెల్ వి డౌన్లోడ్ దిస్? ఇక్కడ ట్యాబ్ సెలెక్ట్ చేసుకోండి. ట్యాబ్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ డౌన్లోడ్ పీడిఎఫ్. యాక్చువల్లీ మొత్తం అన్ని ట్యాబ్స్ డౌన్లోడ్ అయితే అనుకున్నా, డౌన్లోడ్ కాలే. సరే, ఏదది. సో ఇలా ఏంటి మనకి ఈజీగా మనం నోట్స్ మళ్ళా ప్రిపేర్ చేసుకోకుండా ఈజీ అయిపోతుందా లేదా? మీరే చెప్పండి. ఎస్, Yes, మీకు ma'am. షార్ట్ ఫామ్ లో నాట్ జస్ట్ దిస్, ఇదే కాదు మీకు. లెట్స్ గో బ్యాక్. ఓకే, ఇక్కడ చూడండి, క్విజ్ అని కనిపిస్తుందా? కెన్ యూ సీ? క్లిక్ ఆన్ క్విజ్. Yes, ma'am. క్విజ్ ఇస్తే మనం డిస్కస్ చేసుకున్న నోట్స్ మీద అదే క్విజ్ కూడా తయారు చేసిస్తుంది. ఓకే, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అదే తయారు చేసిస్తుంది. సో యూ నీడ్ నాట్ టు ప్రిపేర్ నోట్స్, సైడ్ వైజ్ గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సిన పనిలే. జస్ట్ ఈ ఏఐ టూల్ వాడేసుకుంటే సరిపోతుంది. ఇగో చూడండి, రెడీయా? దాన్ని క్లిక్ చేయండి. ఇగో చూడండి, అకార్డింగ్ టు ద ప్రొవైడెడ్ నోట్స్ వాట్ ఈస్ ద ప్రైమరీ క్యారెక్టర్స్ that differentiate dynamic website from static one? Guys, look at this. క్వశ్చన్స్ ఇస్తుంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు ఇస్తుంది. అవునా లేదా?
రైట్ అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇగో మళ్ళా క్విజ్లు, అదే క్విజ్లు కూడా రెడీ చేసేస్తుంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఇస్తుందండి. లెట్ మీ షో యూ దట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఆల్సో. ఇక్కడ రిపోర్ట్స్ అని క్లిక్ చేయండి. ఇక్కడ స్టడీ గైడ్ ఉందా, స్టడీ గైడ్ క్లిక్ చేయండి. రిపోర్ట్స్ ని క్లిక్ చేసిన తర్వాత యూ షుడ్ క్లిక్ ఆన్ స్టడీ గైడ్. సో ఆ స్టడీ గైడ్ కూడా ప్రిపేర్ చేసి ఇస్తుంది. ఇట్ విల్ ప్రిపేర్ యూ స్టడీ గైడ్. యాక్చువల్లీ మనకు ఎల్ఎంఎస్ పోర్టల్ ఉంది కదా, ఎస్ మ్యామ్. ఈ ఎల్ఎంఎస్ పోర్టల్లో మీకు సమ్మరీ కూడా మొత్తం జనరేట్ అవుతుంది. బట్ యూ కెనాట్ వ్యూ దట్ సమ్మరీ అన్నమాట. మీరు వ్యూ చేయలేరు అది. సో నేను ఒక పని చేస్తాను వీళ్ళని, నిర్మలకు ఐ విల్ టెల్ నిర్మల టు షేర్ దిస్ హోల్ సమ్మరీ విత్ యూ. రోజు క్లాస్ అయిపోయిన తర్వాత ఈ సమ్మరీని షేర్ చేయమని చెప్తా, ఓకేనా? సో దట్ మీరు ఆ సమ్మరీని అంతా కాపీ చేసి ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకుంటే దాని మీద గైడ్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇగో చూడండి, నౌ వి గాట్ అ గైడ్. ఇగో చూడండి, డిస్క్రైబ్ ప్రైమరీ, సారీ, ఇగో క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ చేసిందా? వాట్ ఆర్ పోస్ట్, కేటగిరీస్ అంటే ఏంటి, పోస్ట్ పేజ్ అంటే ఏంటి. సో ఇక్కడ మనం స్క్రోల్ చేస్తే ఆన్సర్ కి ద ప్రైమరీ డిఫరెన్స్ లైస్ ఇన్ హౌ దేర్ ఫ్రంట్ పేజ్ బిహేవ్స్. Static website front page is constant, does not change, while the dynamic website front page is constantly changing with the latest post. Kanpistunda andarki? The source material states that for a dynamic it is not possible to create a separate post page. Clear? Yes, Clear, ma'am. everybody. Yeah. So ila aina miru mottam oka proper question and answers laga prepare kuda avvachu prati roju. ఓకే, లేదు అంటే ఎల్ఎంఎస్ పోర్టల్లో ఉన్న, ఇప్పుడు మొన్న మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, కాంటాక్ట్ ఫామ్ అండ్ వాట్సాప్ కదా. ఎస్, ఇగో కాంటాక్ట్ ఫామ్ అండ్ వాట్సాప్ గురించి మనం డిస్కస్ చేసుకుందంతా ఉంది కదా. నేను ఏం చేస్తా, మొత్తం కాపీ చేస్తా ఉండండి. రైట్, డన్. ఇప్పుడు లెట్ మీ క్లిక్ ఆన్ యాడ్. వాట్ ఇస్ దిస్? పేస్ట్ ఉంది కదా, పేస్ట్, ఇన్సర్ట్. దీన్ని క్లిక్ చేయండి. ఇగో ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తాం మనం, లెట్ us click on study guide. ఓకే, we have to click on reports again, click on study guide. ఇప్పుడు చూడండి మీకు ఎలా కనిపిస్తుందో. అదే క్వశ్చన్స్, అదే ఆన్సర్స్ ప్రిపేర్ చేసి ఇస్తుంది. హ్యాపీగా మీరు చదువుకోవచ్చు, అంటే మీకు థియరీ కావాలి అనుకునే వాళ్ళకు. యా, రెడీ, క్లిక్ ఆన్ ఇట్. చూడండి, ఏం మళ్ళా సేమ్ ఇస్తుంది. ఇగో Krishna announced that there would be no class on Saturday and Sunday. It was also stated that students would take an academic exam on Saturday. Okay, point. The team decided to use Style 4 for WhatsApp integration. Come on, guys. మనం ఆ రోజు వాట్సాప్ ఇంటిగ్రేషన్ కి ఏ స్టైల్ వాడినామో కూడా చెప్పేస్తుంది అదే, అవునా? ఆఫ్టర్ యూజర్ సబ్మిట్ అ ఫార్మ్, ద టీమ్ డిస్కస్డ్ స్పెసిఫైయింగ్ a thank you page to redirect the user to. They also focused on setting up email notification to ensure the submitted user data is received and managed correctly. Chudandi, yes. What is Elementor and for what specific purpose did the team use it during their website development discussions? Questions. What two methods for handling from submissions were discussed after user submits a form? How did the team plan to configure the WhatsApp integration plugin regarding its style and placement on its website? How great it is. Avuna leda?
క్లియర్? అంటే మనం ఆ రోజు ఏం నేర్చుకున్నామో వాటి మీద అదే క్వశ్చన్స్ రేస్ చేసి దానికి ఆన్సర్స్ కూడా ఇస్తుంది. ఇంకా మీరు స్క్రోల్ డౌన్ చేస్తే మీకు మీనింగ్స్ కూడా గ్లాజరీ మీనింగ్స్ ఇగో కేటగిరీస్ అంటే ఏంటి? a feature used to categorize posts on a dynamic website. Contact form by subsysting. అంటే ఆ రోజు నేను ఈ ప్లగిన్ గురించి మాట్లాడినా కదా, a specific contact form by subsysting అంటే ఏంటి? It is a specific Plugin. WordPress plugin the team installed and configured to create. అంటే మీరు ఇంటర్వ్యూలో కూడా the team అని మాట్లాడతారా? No, ma'am. No. Okay. Configure to create customized contact form. Contact form by WP Forms. ఇది కూడా ఒక ప్లగిన్. సో నెక్స్ట్ ఎలిమెంటర్ అంటే ఏంటి చూడండి. ఎలిమెంటర్ గురించి ఇచ్చిందా? వెబ్సైట్ డెవలప్మెంట్ టూల్ యూస్డ్ ఫర్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఫంక్షనాలిటీ, క్రియేటింగ్ స్టాటిక్ సర్వీస్ వెబ్సైట్స్, అడ్జస్టింగ్ లేఅవుట్స్ లైక్ కాలమ్స్, హెడర్స్, ఫుటర్స్ అండ్ ట్రబుల్ షూటింగ్ డిజైన్ ఇష్యూస్. ఎలిమెంట్స్ కిట్ అన్నా కూడా ఏంటి? ఫ్లూయెంట్ ఫార్మ్స్ అంటే ఏంటి? మెన్యూ అంటే ఏంటి? పోస్ట్ పేజెస్ అంటే ఏంటి? పోస్ట్లు అంటే ఏంటి? షార్ట్ కోడ్స్ ఏంటి? స్టాటిక్ వెబ్సైట్ ఏంటి? ఇదేంటి మనం ఏమో డిస్కస్ చేసుకున్నాం. ఓకే, వాట్సాప్ ఇంటిగ్రేషన్. క్లియరా? ఇదంతా మీకు ఈజీగా గ్లాజరీస్ అంటే టర్మినాలజీ అండ్ ఇట్స్ మీనింగ్స్ అన్నమాట. సో మీకు థియరీ కూడా వచ్చేసినట్టేనా ఏ రోజుకి ఆ రోజు? యా, isn't it good tool? ట్రై చేస్తారా? Yes, ma'am. ట్రై. సో మీరు ఏం చేస్తారంటే ఏ రోజుకి ఆ రోజుకి నోట్స్ మీరే ప్రిపేర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇదంతా ఉందా, దీని అంతా ఏం చేయొచ్చు? మీరు సింపుల్ గా కాపీ చేసుకోండి. Copy. కాపీ చేసుకొని ఎగ్జాంపుల్ మీ ఓన్ డాక్యుమెంట్ ఒకటి ప్రిపేర్ చేసుకోండి. ఓకే, ఎవరైతే నోట్స్ కావాలి నాకు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటా అన్న వాళ్ళు జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఇట్లా డాక్యుమెంట్ లోకి వెళ్ళి మొత్తం పేస్ట్ చేసుకోండి. ఇగో చూడండి, మొత్తం వచ్చేసిందా? Yes, Right? ma'am. Yes, ma'am. ఇక్కడ మీరు మెన్షన్ కూడా చేసుకోండి. ఏ రోజు నోట్స్ ఇది వాట్ వాస్ దట్? వాట్సాప్ అండ్ Contact form. కాంటాక్ట్ ఫార్మ్ నోట్స్ అనేసి దీనికి ఒక పేరు ఇచ్చుకోండి. ఓకేనా? Okay, ma'am. రైట్. సో ఇట్లా డే టు డే నోట్స్, డే టు డే డెఫినిషన్స్, థియరీ కూడా మీ చేతుల్లోనే ఉండిపోతుంది. ఓకే, రైట్? Yes, ma'am. ఎస్. సో ఇది ట్రై చేయండి. ఫర్ దిస్ మీకు LMS పోర్టల్ నుంచి క్లాస్ అయిపోయిన తర్వాత నిర్మల అయ్యుదే Yes, ma'am. నిర్మల మనకు క్లాస్ అయిపోయిన తర్వాత రికార్డింగ్ వచ్చేస్తాయి కదా. Yes, ma'am. రికార్డింగ్ వచ్చిన తర్వాత ఒకసారి దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు సమ్మరీ అని ఉంది కదా, Yes, ఇక్కడ ma'am. సి మోర్ క్లిక్ చేసేసి ఈ సమ్మరీ కాపీ చేసేసి గ్రూప్ లో పేస్ట్ చేసేయండి. ఓకే, Okay, ma'am. లెట్ దెమ్ జనరేట్ నోట్స్. ఓకే, వాళ్ళే నోట్స్ ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు. సో వాళ్ళకి ఇలాంటి ఎగ్జామ్ టైమింగ్స్ లో కానీ నెక్స్ట్ అప్కమింగ్ ఇంటర్వ్యూ కూడా ఉంటది కదా, మాక్ ఇంటర్వ్యూ లాగా. Okay, సో ma'am. వాళ్ళకి దానికి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, Okay, ma'am. రైట్. అండ్ ఇక్కడ ఎవరికో గ్రూప్స్ వద్దన్నారు, ఇండివిజువల్ గా పనిచేస్తామని కొంతమంది చెప్పారు. వాళ్ళ నేమ్స్ కనుక్కొని వాళ్ళకు వాళ్ళు ఏ గ్రూప్ లో ఉంటే దాని మీదనే ఇండివిజువల్ గా పనిచేయమని చెప్పండి. ఓకే, Okay, ma'am. రైట్. సో అందరికి అర్థమైందా? ఎవ్రీబడి అబౌట్ ద ప్రాజెక్ట్ అండ్ హౌ టు జనరేట్ యువర్ ఓన్ నోట్స్ ఆన్ డైలీ బేస్. డైలీ బేస్ లో మీ ఓన్ నోట్స్ ని మీరు ఎలా జనరేట్ చేసుకోవచ్చు. యా, Yes, ma'am. రైట్. అండ్ నిర్మల, మనము ప్రాజెక్ట్ కి ఫస్ట్ వెన్స్డే రోజు సబ్మిట్ చేయాలి. అండ్ కండక్ట్ డౌట్ సెషన్ ఆన్ థర్స్డే 25th కండక్ట్ చేయండి అండ్ మండే రోజు కండక్ట్ చేయండి. ఓకే, అండ్ నిర్మల డౌట్ సెషన్ కండక్ట్ చెయ్యదు కానీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ షీ విల్ బి అవైలబుల్. ఓకేనా? Okay, రైట్. ma'am. మీకు ఏమైనా Okay, ma'am. డౌట్స్ ఉంటే అడగచ్చు, బట్ డౌట్ సెషన్ సపరేట్ గా కండక్ట్ చేయదు కానీ మీన్ వైల్ మీకు ఈ డేస్ లో ఏం డౌట్స్ ఉన్నా అడగండి. సెకండ్ తీసుకోవాలా మ్యామ్? ఫస్ట్ ఓకే. యా. మ్యామ్ మొన్న ఎగ్జామ్ ది సబ్మిట్ టైం లోపల సబ్మిట్ చేయలేదు, ఇంకా అంతేనా? నిర్మల ఎవరైతే ఎగ్జామ్ రాయలేదో షీట్ లో ఓపెన్ లో పెట్టండి పోర్టల్. ఆల్రెడీ వాట్సాప్ షేర్ చేశారు, కరెక్షన్ చేసి షీట్ లో మెన్షన్ చేశాను మ్యామ్.
వాట్సాప్ కి షేర్ చేస్తే చేసిందంట, ఒకసారి చెక్ చేయండి పూజ. అది షీట్ గ్రూప్ లో షేర్ అంటే ఇంకా మనకి వెబ్సైట్ దీంట్లో మనకి అప్లోడ్ అవడానికి ఆప్షన్ ఉండదా అని. ఆహా, లేదు లేదు. అవును, మీకు మేము డైరెక్ట్ షీట్ లో మెన్షన్ చేసేసినాం కదా, ఏం పర్లేదులేండి. ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఎనీ మోర్ డౌట్స్ విత్ దిస్ ప్రాజెక్ట్ గైస్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? యా, ఆల్ క్లియర్ మ్యామ్. clear? All clear? Clear. Right? Yep. Super. Here. I wish you all the best. Okay, all the best for your project. And ఖచ్చితంగా బిలీవ్ మీ, మీరు ఈ ప్రాజెక్ట్ చేస్తే మీకు ఆ ప్రౌడ్ ఫీలింగ్ వస్తుందా రాదా అనేది నాకు చెప్పండి. ఓకే, ఎస్ నేను ఒక ప్రాజెక్ట్ చేసిన అన్న ఫీలింగ్ డెఫినెట్ గా మీకు వస్తుంది. ఏంటండి, యువర్ వాయిస్ ఇస్ బ్రేకింగ్. ఇప్పుడు ఏమైనా డౌట్ సెషన్ ఉందా అండి ఇప్పుడు? ఇప్పుడు ఉంది, యా ఇప్పుడు ఉంది డౌట్ సెషన్. ఓకే, నాకు ఐ హావ్ ఎ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్. సో యా, ఇప్పుడు డౌట్ సెషన్ ఉంది, విల్ బి కంటిన్యూ. రేపటి నుంచి ఉండదు. ఓకే, ఓకే, టుడే యూ విల్ హ్యావ్ డౌట్ సెషన్. మీకు ప్రీవియస్ క్లాస్ లో ఏం డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసేసుకోండి. ఓకే, ఓకే. రైట్ రైట్. హలో యా, చెప్పండి. సైట్ ఇష్యూస్ ఉంది మ్యామ్, చాలా స్లోగా ఉంది. దానికి సొల్యూషన్ ఉందా? నిర్మలా, కెన్ యూ ప్లీజ్ చెక్? yes ma'am. Yes. Right. Chalo then guys, see you on Wednesday. Okay, first. Murtuja, మీరేమో మాట్లాడుతున్నారు, వాయిస్ బ్రేక్ అవుతుంది. టెక్స్ట్ ఇన్ ద చాట్ బాక్స్, ఒకసారి మెసేజ్ చాట్ బాక్స్ లో మెసేజ్ అయినా చేయండి. We are unable to hear you. ప్రియా మేడం, చెప్పండి. యా వినిపిస్తుంది. అవునవును, ఇప్పుడు వినిపిస్తుందా మేడం? ఇప్పుడు వినిపిస్తుందండి, చెప్పండి. యాక్చువల్గా ఇప్పుడు మీరు వెబ్సైట్ టాస్క్ ఇచ్చారు కదా? అవును. ఎవరికైనా ఆయన చెప్పేది ఏమైనా వినిపిస్తుందా? లేదు మ్యామ్. వాళ్ళకి మాట్లాడేది అయితే ఏమి వినిపిస్తలేదు కదా? అవును మేడం. లేదు మేడం. మ్యామ్ మళ్ళీ ఫస్ట్ రోజు క్లాస్ ఉంటుందా ఎలా? యా, ఫస్ట్ రోజు విల్ బి చెకింగ్ యువర్ ప్రాజెక్ట్ అన్నమాట. ఓకే, సెకండ్ 34th అలా లేకుండా చూడండి మేడం. డిస్ప్లే అవ్వట్లేదన్నా, ఏంటండి? లేదు. మెనూ డిస్ప్లే అవ్వట్లేదు, సైట్ ప్రాబ్లమ్. 3 days రావట్లేదు. చూపించండి, నిర్మలకు చూపించండి. ఓకే, షీ విల్ క్లారిఫై దట్. ప్రియా మేడం వినిపిస్తుందా? చూపించు. మూర్తుజా, వాట్ హ్యాపెన్ టు యూ? మీరేమో చెప్పడానికి ట్రై చేస్తున్నారు కానీ బట్ వినిపించట్లేదు. ఇప్పుడు కూడా వినపడట్లేదు మేడం. ఇప్పుడు క్లియర్, చెప్పండి. ఓకే, మీరు గ్రూప్ వైజ్ గా టాస్క్ ఇచ్చారు కదా వెబ్ డిజైన్ చేయమని. అవును. అయితే కొన్ని వెబ్సైట్ లో వీడియోస్ ప్లే అవుతున్నాయి స్లైడ్ షో లాగా. అవును. అయితే వీడియోస్ ఎట్లా సేవ్ చేసుకోవాలి, ఆ వీడియోస్ ఎట్లా స్లైడ్ షో అవ్వాలి? యాక్చువల్గా ఎలిమెంటర్ కిట్ లో కానీ ఎలిమెంటర్స్ లో కానీ స్లైడ్ షోకి ప్రీమియం గానే ఆప్షన్ ఉంది, అంటే లాక్ వేసేసింది దానికి. ఫర్ దట్ మీరు యూ షుడ్ యూస్ సమ్ అదర్ ఎక్స్ట్రా ప్లగిన్స్. వేరే ప్లగిన్స్ ని కూడా వాడచ్చు మీరు. మేడం స్లైడర్స్ ప్లగిన్స్ అనేవి ఉంటాయి. ఓకే, యాక్చువల్ ఇంతకుముందు థీమ్స్ అంటే డైరెక్ట్ దాంట్లోనే మనకు ఆప్షన్ వచ్చేది కాబట్టి స్లైడ్ షో చేసుకోగలిగినాం. సో ఇప్పుడు మనం డైరెక్ట్ ఇండివిజువల్ గా చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ మీకు ఏమైనా ఎక్స్ట్రాగా ప్లగిన్స్ అవసరం వస్తే మీరు హ్యాపీగా ఇన్స్టాల్ చేసుకోండి. ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇలానే చేస్తారు. ఓకే, ఎక్స్ట్రా ప్లగిన్స్ ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్ యూ కెన్ ఇన్స్టాల్. ఓకే ఓకే రైట్. మేడం హలో. యా, గ్రూప్ వైజ్ గా టాస్క్ ఇచ్చారు కదా, అదే గ్రూప్ లో ఇండివిజువల్ గా చేసుకోవచ్చా మేడం? అదే చెప్తున్నాను, మీకు ఎవరికైనా ఇండివిజువల్ గా చేసుకోవాలనిపిస్తే ఇండివిజువల్ గా చేసుకోండి. ఇఫ్ యు ఆర్ నాట్ ఫ్లెక్సిబుల్ విత్ ద గ్రూప్, ఇండివిజువల్ గానే చేసుకోండి. ఓకే, ఓకేనా, ప్రాబ్లం ఏం లేదు. ఓకే రైట్. చలో దెన్, సో see you on first. Take care. Nirmala will conduct doubt session for 2 days. Meanwhile, మీకు ఎప్పుడన్నా డౌట్ సెషన్ కావాలంటే చెప్పండి, విల్ కండక్ట్. బట్ ట్రై టు వర్క్ ఆన్ యువర్ ఓన్. మ్యామ్ యా, మ్యామ్ ఫస్ట్ సబ్మిట్ చేసాక సెకండ్ దాని ఏమైనా హాలిడే ఉంటుంది? అది చూద్దాం లేండి, ఇప్పటికే చాలా డేస్ అయింది కదా. విల్ సీ.
దాట్. ఓకే, ఓకే. అండ్ ఇట్స్ జస్ట్ మేడం 1 అవర్ సెకండ్ 1 థర్డ్ అవర్ మేడం క్లాస్ సెకండ్ కాబట్టి మేడం సెకండ్ థర్డ్ దసరా ఉంటుంది మేడం ట్రై ఖచ్చితంగా చేయండి. హాలిడే ఉంటే బెటర్. మీరు ప్రాజెక్ట్ సక్రమంగా చేసేస్తే విల్ సీ దెన్. ఎందుకు ప్రాజెక్ట్ ప్రాపర్ గా చేస్తే విల్ సీ. అది నేను సుభాష్ సార్ ని అడుగుతా. యా, ఓకే ఓకే మేడం. ఏమంటారు? బై ఫస్ట్ అయితే మీరు అందరు రెడీగా పెట్టుకోండి అబ్బా. యా ప్రాజెక్ట్ అయితే రెడీగా చేసి పెట్టుకోండి. సెకండ్ అండ్ థర్డ్ గురించి నేను సుభాష్ సార్ ఒకసారి కన్ఫర్మేషన్ తీసుకొని విల్ సీ దెన్. యా, ఓకే, ఓకే మ్యామ్. చలో దెన్, సీ యూ గైస్, టేక్ కేర్, ఆల్ ద బెస్ట్, బాయ్. బాయ్ మ్యామ్. మ్యామ్ థ్యాంక్ యూ. నిర్మల గారు, కేర్. హలో, యా చెప్పండి. లేదండి నిర్మల గారిని అడుగు. నిర్మల గారు, ఓకే.